हेलो फ्रेंड, द किलियन पांडे शो में आपका स्वागत है। दोस्तों, कुछ दिन पहले हमने जूनियर एनटीआर का सीजन 1 बिग बॉस का जर्नी पे अपना रिएक्शन दिया था। तो वो मैं देखा कि बहुत लोगों को बहुत पसंद आया है और वो उस वीडियो में बहुत लोगों ने कमेंट भी किया है कि एक और भी उसी सीजन में जहाँ पे जूनियर एनटीआर कुकिंग कर रहे हैं वो एपिसोड भी अगर हो सके तो बिग बॉस हाउस में जाके बिग बॉस हाउस में जाके उन्होंने कुकिंग किया है। शायद बिरयानी बनाया, मुझे ऐसा फील हो रहा है। तो वो एपिसोड भी अगर होगा तो रिएक्ट करने के लिए। तो दोस्तों, हमने सोचा है वीकेंड आने वाला है, वैसे भी सबको ये बिरयानी पसंद है सबको। तो क्यों ना यही वीडियो पे अपना रिएक्शन दे। ठीक है, आइए दोस्तों, ये बिग बॉस सीजन 1 का जो एपिसोड में जूनियर एनटीआर कुकिंग कर रहे हैं बिग बॉस हाउस में, वो देखते हैं। आइए दोस्तों। What do you think is going to happen in the house now? ఇప్పుడు ఈ క్షణం ఇప్పుడు ఇంట్లో నేను ఎందుకు ఉన్నాను ఇక్కడ? నేనైతే హౌస్ క్లీనింగ్ అనుకుంటున్నాను. వాషింగ్ క్లీనింగ్ కాదు, బిగ్ బాస్ గా మీరు ఏమైనా యాక్ట్ చేయబోతున్నారేంటి? బిగ్ బాస్ లో యాక్ట్ చేయబట్టే వాయిస్ ఉంటుంది చెప్పండి. ఏది అనుకున్నాను కూడా చెప్పండి. The message was closed. I'm actually going to cook for you. So basic గా ఒక మంచి నాన్ వెజ్ డిష్, ఒక నైస్ వెజిటేరియన్ డిష్ మీకోసం మైండ్ లో పెట్టుకుని వచ్చాను. కాకపోతే ఆ కుక్ చేయబోయేటువంటి వెజిటేరియన్ డిష్ శుభ్రంగా తెల్లని కొంచెం అద్భుతమైనటువంటి టమాటా పచ్చడి, నైస్ మటన్ పులావ్. వండుతూ ఊరికే వండడం కాదు, వంట చేసేప్పుడు ఎన్ని మంచి మాటలు జరిగితే అంత బాగొస్తుంది వంట అని అంటారు. कुकिंग नहीं है, कुकिंग के समय भी जो अच्छा अच्छा बात होता है उससे भी उसका टेस्ट अच्छा आता है, उस पे असर पड़ता है. 70 రోజుల నుంచి వండి ఉన్న దరిద్రాలన్నీ ఆ కాపెట్ ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోలేరు. ఇక్కడ ఇది మరి పాలు పొంగిందో తెలియదు, పిండి పాలు పిండిని కలిపేశారు. ये तो फिर भी क्लीन है। लास्ट ईयर हिंदी का जो बिग बॉस था, कितना गंदा रखते थे वो लोग। ये तो काफी क्लीन है। బయటికి పట్టండి. మిక్సీ ఇప్పుడు పెడుతున్నాను. ये सीजन का विनर कौन था मालूम नहीं ना। నజీబ్ గారు, మీరు ఏమి అనుకోకపోతే నా కోర్టు మీద దయచేసి ఓ కుర్చీ మీద వేస్తారా? మాకు ఈ రోజు మటన్ Now that is nice mutton with good fat content. ఒకసారి దీన్ని నేనే, ఎందుకు మీకు అన్ని పనులు, కొన్ని పనులు నేను కూడా చేసుకుంటాను. ఒకసారి ఆవిడ ఎదుబోలు ఇచ్చేసి ఆ కుక్కర్ని ये కడిగే क्लीन करना है ना। తర్వాత ఈ బట్టని కడిగేసుకుందాం. वो खुद भी करेगा, थोड़ा बोल रहा हूँ నేను చేసుకుంటా, మీరు सिर्फ आप लोग क्यों करोगे? నాకు కొంచెం ఏప్రిల్ ఇస్తే నేను కూడా ఆనందానికి గురవుతాను. I think this is a better one. This is a neater one. ఒక్కసారి ఇది కాదు. ఈ రెండిట్లో ఏది క్లీన్ ఉందో మీరే చెప్పండి దీక్ష గారు. ఇది just color. ఫ్రెష్ ఇదే వాసన చూసి ఇదే ఫ్రెష్ గా ఉంది అని చెప్పిన అంచనా గారు. మా సెన్స్ చాలా షార్ప్ అయిపోయింది. వాటర్లో వాటర్ పోసి పెట్టండి. మీరు హ్యాపీగా అలా ఉండండి. అలా నేను చూస్తాను. అయితే నేను వాళ్ళు చూస్తాను. ఈ రోజు మీరు చూస్తూ ఉండండి. कॉमेडी హౌస్ లో వంట వండడానికి వచ్చిన మీ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ కోసం మటన్ పలావ్ అండ్ హరితేజ గారి కోసం ఎస్పెషలీ అద్భుతమైనటువంటి టమాటా పచ్చడి హరితేజ రోట్లో వేసి దాన్ని రోట్ పచ్చడిగా చేయడానికి మనకి ఆస్కారం లేదు కాబట్టి మనం ఒక మిక్సర్ అండ్ గ్రైండర్ ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ మిక్సర్ అండ్ గ్రైండర్ ఇక్కడే ఉంది. మీడియం జార్ ఉంది, స్మాల్ జార్ ఉంది. స్మాల్ జార్ తో కుకింగ్ షో హోస్ట్ చేయొచ్చు. क्या क्या मैं कुकिंग शो होस्ट कर सकता हूँ. మీ పొయ్యి మీకు ఇవ్వను. పొయ్యి లేకుండా మీరు కాఫీ చేయాలి. శివ, ఎందుకు గంగా పాలకులో ఇది గంగా పాలకులు అప్పుడప్పుడు క్యారెక్టర్ ఒకసారి గంగా ఒకసారి ये एक कार्टून है. शिवा बालाजी नाम है ये, खाली बालाजी। మన దగ్గర ఈ టమాటాలు ఉన్నాయి. ये मैंने बंदा है, ये तो क्रिकेट अच्छा खेलता है शायद। అడిగే హరితేజ గారు नाम याद नहीं आ रहा। ये अच्छा नवीन है कुछ. नहीं, नवदीप वो अच्छा वो दूसरा वाला ब्लैक पन्नी ड्रेस में है ना। వెరీ గుడ్, అది ఇంకా బెటర్ గా ఉంటుందండి. तो कोई मुझे लग रहा टोमेटो वो सीसीएल है ना। కుక్కర్ రెడీ చేశారు, దాన్ని కొంచెం అలా తుడిచి చేస్తే ఇంకా బాగుంటుంది. सीसीएल में ना।
मुझे लगा कि अच्छा खेलता हूँ शायद. क्या था वो? నేను ఫ్రెష్ चाकू పర్లేదు ఇక్కడ ఉంది fish. ఈ టమాటాన్ని మనం పైన ఇలా అడ్డంగా ఒక ఘాటు అడ్డంగా ఇంకో ఘాటు ఇది అర్థమే ఉంటుంది. बता रहा कैसे काटना है టమాటా కూడా అలాగే చేసుకుందాం. కత్తులు ఉన్నాయా? శివ కత్తులు ఉన్నాయా? నాకెవరో ఏదో కబురు చెప్పకపోతే నాకు చాలా ఇరిటేషన్ వస్తుంది. చెప్పారుగా వంట कुछ बात करते रहो बोल रहे हैं. कोई कुछ तो बात कर. ప్రేమ గురించి శివబాజీ ఎక్కువ తెలియదు కదా. తెలీదా? నేను మీ వంట నేర్చుకుంటున్నాను. ఈ టమాటాల్ని మనం ఎంతో అద్భుతంగా కట్ చేసాం. ఎందుకో ఇంకో టమాటా కూడా ఎంతో అనిపించింది నాకు. హరితేజ గారు ఆవిడ బాగా తింటారు కాబట్టి जी क्या क्या? वो अच्छे से काटती है करके और ऐड कर. కనీసం ఒక టమాటా ఎంత కొట్టాము. సో ఆఫ్టర్ దిస్ నౌ వి గోయింగ్ విత్ ఉల్లిపాయలు చక్కగా ఇక్కడ పెట్టుకొని अनियन ना ఇలా ఉల్లిపాయలు. అండ్ ఇలా అయిపోయింది. आधा को ఇంకో ఉల్లిపాయలు కూడా ఇలా ఇక బాగాలేకపోతే తిట్టొద్దు. బాగానే ఉంటుందని అనుకుంటున్నాను నేను. కొంచెం ఇది ఇంట్రడక్షన్ ఇచ్చారు నాకు మాకు కళ్యాణ్ రామ్ గారు మీరు ఎప్పుడో చేసిన బర్గర్స్ గురించి ఆ బర్గర్స్ యా ఇంటికి कल्याण తీసుకెళ్ళి राम రోజు कभी తిన్నాను. बोला शायद क्या? कि वो बर्गर कुछ बनाया था उसके बारे में बताया था. అంటే we smoked the lamb for about 7 hours. अच्छा సో ఇలా మస్తు కొంచెం కారంగా చేయబోతున్నాను. मतलब वो एक टाइप ऑफ कुकिंग है पूरा 7 घंटा. దాదాపు 10 పచ్చిమిరపకాయలు వారం మాసం వేసుకుంటాను బట్టి. అనుకుంటున్నాను నేను. Well, అవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఈ కుక్కర్ नहीं मतलब पेशेंस एंड पूरा आना चाहिए कैसे करना है ऊपर से. उसके बाद बर्गर बनाया. ఈ పెద్ద స్టవ్ని వెలిగించుకొని మనం కాస్త నూనెని దాంట్లో వేసి సరిగా తగినంత క్వాంటిటీ వేసి బాగా వంటలు వండేటువంటి శివబాలాజీకి తెలుసు. शिव बालाजी 3 గంటల ఎక్కువ ఉంటే లెక్కేసి ఎలిమినేట్ అయిపోతాం. సరిగా ఎవరు? శివబాలాజీ నవ్దీప్ లో మీకు బాగా నచ్చినటువంటి అంశం ఏంటి? హ్యూమర్ ఎంజాయ్ చేస్తాను. नवदीप में क्या पसंद है? ఇన్ కేస్ ఎవరన్నా హర్ట్ అయ్యారనుకోండి కుదరడు. వెళ్ళి వాళ్ళని మళ్ళా పీక తిని హర్టింగ్ అనేది ఫ్రెండ్లీ అయిపోతుంది. సో ఒక హేట్రేట్ నుంచి ఒక ఫ్రెండ్షిప్ మంచి బాండింగ్ తెప్పించేస్తాం మన సెకండ్స్ లో. సో అది ఒక మంచి క్వాలిటీ. उसका क्वालिटी अच्छा बोला. నూనె వేడెక్కింది కాబట్టి తగినటువంటి ఆవాల్ని మనం అలా వేద్దాం. सरसों ఎక్కువ వేస్తాం అనుకోవచ్చు, తక్కువ వేస్తాం అనుకోవచ్చు. నాకు సరిపోయిన ఆవాలు అందులో వేయడం జరిగింది. ఆవాలతో పాటు తగినంత జీలకర్రని కూడా వేసాం. जीरा. చాలా నూనె तो पूरा కాగి कुकिंग बता रहा ఆ జీలకర్ర ఆవాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దీనితో పాటు लहसुन మనకి కావాల్సినటువంటి వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వేయట్లేదు. लहसुन. लहसुन తగినటువంటి వెల్లుల్లిపాయలు అలా వేసాను. ఇంకొన్ని వెల్లుల్లిపాయలు అలా దాచుకున్నాను. ये भी क्या पचड़ी ही बन टमाटो उसी के लिए लग रहा కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నీకు నవ్దీప్ లో బాగా నచ్చినటువంటి అంశం హ్యూమర్ తో అందరినీ అట్రాక్ట్ చేసుకుంటుంది. है. ह्यूमर तो सब अंदर में శివబాలాజీలో अट्रैक्ट నీకు करता నచ్చిన అంశం ఏంటి? नवदीप बहुत बोलते थे बहुत अच्छा कॉमेडी किया था उसने. है. वो शायद वाइल्ड कार्ड में आया था. భోజనం గంటకి పోయిన అదే అంటే పెట్టే గుణం అంటే వండి పెట్టాలన్నా కొంచెం పేషెన్స్ కావాలి. దాంట్లో మామూలుగా మా ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు మొత్తం గజిబిజిగా ఉన్నప్పుడు జనాల మీద అరిసినా ఏం చేసినా ఆకలి అన్నప్పుడు మాత్రం వండి పెట్టే దగ్గర మాత్రం మిగతాన్ని మర్చిపోయి చేస్తాడు. అది ప్లస్ ఇది నేను కళ్ళారా అంటే నేను రాకముందు ఎక్కువ జరిగింది. తర్వాత నేను చూసింది అయితే వేరే వాళ్ళకు కూడా ఆ మాట చెప్పడం నేను 10 సార్లు విన్నా. నువ్వు కోపం గీపం ఉంటే నువ్వు అన్నం దగ్గర చూపించతే ఎక్కడైనా చూపించు, ఫుడ్ దగ్గర మాత్రం అది అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఎగ్జాక్ట్ ఆ మాట తను డైరెక్ట్ గా అనకపోయినా దాని అతను నమ్ముతాడని అదొక మంచి క్వాలిటీ అని నేను मिर्ची था कड़ी पत्ता था. అమ్మాయిలు कड़ी था. నవ్దీప్ ఇంకా పెళ్ళవలేదు. क्या వండి పెట్టే వాళ్ళంటే చాలా ఇష్టం అంటారు. తన ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వండి लड़कियों अभी तक नवदीप का शादी नहीं हुआ है. वो बोला था खाने का वो ये करता है रेस्पेक्ट जैसा. हाँ वो वहाँ पे कभी गुस्सा नहीं होता वहाँ. नहीं होना चाहिए था. హోటల్లో వేయించినప్పుడు వాసన చూసారా? షేక్ అడుగు ఇలాగే హాట్ గా ఉంటుంది. उसका एक्सप्रेशन सुन. कुछ देखते चिड़ा रहा वाला ये. మిస్ యువర్ సన్ టు మిస్ హిమ్ అ లాట్ కదా. చాలా పచ్చిమిరపకాయలు బాగా మగ్గాయి కాబట్టి పచ్చిమిరపకాయ है. తగినంత ఎక్కువ. मिर्ची था. ఎస్ ఇంగుని కూడా మనం వేసాం. ఒక
ఒక్కసారి దీన్ని కలిపి ఆహా, వాసన బాగుంది. ఇందులో వాసన బాగుంది. ఉల్లిపాయలు ఫస్ట్ గా टमाटर వేసేసి ఉల్లిపాయ త్వరగా ఉల్లిపాయలు వేయించాలన్నమాట. अच्छा पूरा बड़ा बड़ा डाला है वो। उसका भी कुछ अलग स्टाइल वाला बनाना था। But your son looks like Gulnad. Is that the proper buttery baby? Yeah. Her teddy bear is पंजाबी बॉय उसका बेटा के बराबर है। खट्टा खट्टा पंजाबी का औलाद है वो. हिंदी बोल Nice. वो नॉर्थ इंडियन है क्या? Fridge లో zip lock bag లో మిరపకాయలు ఉన్నాయా? అంటే ఇక్కడ ఆల్రెడీ మిరపకాయలు ఉన్నాయి ఎలాగూ. సో మీరు ఊరికే చెక్ చేద్దాం ఉన్నాయిగా బాగానే. జిప్ కరెక్ట్ గా లాక్ చేశారా? ఇప్పుడు పెడతా. చూసారా? జరిగేది అందుకే మీకు అన్నిసార్లు తీసి చెప్పేది. మీరేమో దాన్ని సరిగ్గా తీసుకో నాకు చెప్పింది. అప్పుడు ఎక్కడికో తీసుకెళ్తాం అనుకుంటారు. మీరు అక్కడికి రారు. దగ్గర తా. మిమ్మల్ని ఏమనలేదా? మిమ్మల్ని ఏమనలేదు. అయ్యో సార్ అలా మిమ్మల్ని అనలేదు. ఆగండి అన్న, మీ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు అద్భుతంగా అవి మగ్గిపోయాయి కాబట్టి ఈ టమాటాలు उसी में ऐसा नहीं काट के वही ना पूरा अलग वे बना रहा है। ఒకసారి ఒక తిప్పి ఎస్ మీరు కట్ చేశారు కదా, గ్యాస్ వెళ్ళడానికి లేకపోతే ఏంటది? అది కొంచెం తోలు వాళ్ళ బయటికి రావడానికి లోపల కూడా మగ్గడానికి. నేను కరెక్ట్ గా చెప్తానని నేను అనుకుంటున్నాను. అంటే అక్కడ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇది ఇలా పెట్టేసాం కాబట్టి దీన్ని ఇలా మూసేద్దాం. ఇది మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు శివబాలాజీ గారు మటన్ రెడీ రెడీ కదా. దీన్ని బాగా కడగండి. साफ करने ही बोल रहा हूँ, उसको क्लीन करने। జనరస్ గానే పంపించారు సార్. అందరూ బేసిక్ గా పనులు చేసుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. డిస్కషన్ లో జరిగిపోతా ఉంటుంది అంతా. मैंने बातचीत कर మీరేంటంటే అసలు झगड़ा वगड़ा करते रहते हो। సార్ పనిలో చేస్తున్నాను. शायद काम नहीं करते उसको। మీరు త్వరగా మట్టని కడిగితే మనం ఇంకో ప్రక్రియను కూడా మొదలు పెట్టాలి. దీన్ని కాసేపు ఇక్కడే పెట్టుకుందాం. సార్ మీరు రైస్ చేసినప్పుడు చూడండి రైస్ పెట్టాలా రైస్ పెట్టాలా రైస్ మరి మీరు పెట్టుకోండి. రైస్ అయితే పెట్టుకోరా మీరు రైస్ తో రాలేదు కదా రైస్. పలావులో నుంచి వచ్చేటువంటి ఆ అన్నంని మీరు అలా ముక్కలు లేకుండా పక్కన తీసేసి 1-2 ముక్కలు వచ్చిన అయ్యో ఆ ముక్కని టమాటా పచ్చడి वही मुझे लग रहा है ना। రమ్మన్నగా पुलाव बना रहा था, फिर राइस नहीं चाहिए। आई गेस उसके लिए चाहिए होगा ना। బిగ్ బాస్ पुलाव के लिए टमाटो चाहिए पचड़ी जो खाएंगे वो तो वेज है। నెక్స్ట్ ఈ కుక్కర్ లో ఈ మటన్ ముక్కల్ని పెట్టుకుని మనం ఉడికించుకోబోతున్నాం. अच्छा पहले उसको सारे डायरेक्ट डाल। ప్రాపర్ గా వంట ఉండడం వచ్చా? ఆమ్లెట్, మ్యాగీ, కాఫీ. సో ఇప్పుడు ఇందులోకి ఈ మటన్లోకి మనం కొంచెం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుంటాం. మా ఇంట్లో అయితే జీలకర్ర. చక్కగా మా అమ్మ పర్ఫెక్ట్ బ్లెండ్ తో చేసేది. మరి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ मम्मी వేసేసాం. बनाते हैं। నెక్స్ట్ बनाते ఇస్ हुए చిల్లీ పౌడర్. నేను కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి ज्यादा खाता है। సాలిడ్ 2 స్పూన్లు కారం వేద్దాం. ఇంకొంచెం ఈ కారంగా కావాలా? స్పైసీ స్పైసీ కూడా అర్చన ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళింది సార్? కారం కొంచెం వేసి అయ్యో, కారం కారం కారం. అప్పుడు శివ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు కదా అందుకే కారం వేస్తేనే మమకారం. అర్చన గారు నాకు అర్థం కావాలి. అర్చన గారు వాళ్ళకి వంట వచ్చాను. ఐ మీన్ యువర్ బాయ్ ఫ్రెండ్ కి ప్రిటీ గుడ్ వెరీ గుడ్. వాట్ ఆల్ డస్ ఎక్కువ ఏమేమి వండుతాడైనా? మోర్ కాంటినెంటల్ ఎక్కువ కాంటినెంట్ లెక్క వండుతాడు. Continent. కాంటినెంట్ అంటే ఏమేమి? ఓకే, ఒక దాదాపు 1.5 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసాం. ఇంకొంచెం ఇలా వేసాను. ఈ గరం మసాలా కూడా మై మామ్ మేక్స్ ఇట్ అట్ హోమ్. సో सब कुछ बनाते हैं। टेस्टी ఉప్పు होगा। నేను ఎప్పుడు చేత్తో వేయడానికి ఇష్టపడతాను. दही कर्ड नमक सॉल्ट है। తగినంత ఎందుకు అలా సార్? సమ్వేర్ ఐ డోంట్ లైక్ స్పూన్స్. నాకు స్పూన్ Hard వేయడం food. ఇష్టం ఉండదు. నాకు ఫుడ్ చేస్తుంటే నాకు ఐ హ్యావ్ టు ఫీల్ ఇట్. और टेस्ट आता है ना फिर। వచ్చే కారం కూడా నేను ఇంట్లో చేతితో వేస్తాను అన్నమాట. సో ఇక్కడ కొంచెం డీసెంట్ గా ఉందని వేసాను. సో ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ ని యాడ్ घर पे मिर्ची भी हाथ से ही डालता था। ఆల్రెడీ కారం ఎక్కువ ఉంది కాబట్టి यहाँ पे थोड़ा डिसेंट रहना करके स्पून यूज किया। కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసాను.
అండ్ ద నెక్స్ట్ ఇస్ మీరు ఒక చిన్న పని చేయాలి. ఈ బాస్మతి బియ్యాన్ని ఒక్కసారి కడిగేసి ఒక బౌల్లో నానేసి పెడతారు నాకు क्लीन శివరాజు గారు. करके ఆ బాస్మతి బియ్యాన్ని నానబెట్టే क्लीन करके भिगाना है तो నాకు ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్ బస్టర్ ఉంటుంది, ఐడియా ఉంది కదా మీకు? ఐ మీన్ कुकिंग ఏంటో తెలియదు కానీ నాకు కుకింగ్ హాజ్ ఆల్వేస్ బీన్ అరౌండ్ ఏ వయసు? రైట్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ అ కిడ్. నాకు మా అమ్మ ఏం చేసేదంటే मम्मी వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ కొంచెం ధనియా పొడి ఎక్కువైంది కాబట్టి కొంచెం వేసి అక్కడ పెట్టేశాను. కొంచెం ఇందులో నూనె వేసి, సో మీకు వెన్ యు వర్ కిడ్స్ యు నో యు క్రేవ్ ఫర్ కొంచెం నీళ్ళు వేస్తాను, చిరుతిళ్ళు క్రేవ్ చేస్తాను, గుర్తుందా? నాకు బాగా అలా చాట్ తినడం బాగా ఇష్టం. సో నేను వెళ్ళి ఏం చేసేవాడిని అంటే ఇలా రగడ పానీపూరి वो सब खाता था సారీ బిఫోర్ దాట్ ఒక दही रहा కొన్ని స్పూన్లు పెరుగు కూడా వేసాం. ఎస్, కొంచెం మీరు దాన్ని కొంచెం తిప్పగలిగితే బాగుంటుంది. ఆల్మోస్ట్ మన టమాటాలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి దీన్ని చేతితోనే కలుపుతాను. క్షమించండి, స్పూన్ వాడట్లేదు. సో అవన్నీ తినేప్పుడు నాకు ఆ రగడ బండి అతను నాకు ఆ పెనం మీద ఆ సమోసా వేసి ఆ చనా వేసి అది చేస్తున్నాం బాగా, ఎందుకో తెలియదు కానీ ఇట్ యూస్ టు గివ్ మీ అ లాట్ ఆఫ్ పీస్. देख के సౌండ్ వింటుంటే చూస్తుంటే చాలా క్రియేటివ్ గా ఉండేది. అది బాగా నచ్చేసి ఏం చేసేవాడిని అంటే మా అమ్మ నాకు పాకెట్ మనీ ఇచ్చేది. సో షీ యూస్ టు గివ్ మీ లైక్ అబౌట్ $20 a day, 20 రూపాయలు. సో 20 రూపాయలతో ఏం చేసేవాడిని అంటే కొంచెం తినేసేవాడిని రగడ, ఒక 2 రూపీస్ 3 రూపీస్ పానీపూరి తిని ఇంటికి కర్రీ పఫ్స్ తెచ్చుకునేవాడిని. करी पफ ఇలా మన బేకరీస్ లో కర్రీ పఫ్స్ దొరుకుతాయి కదా, సారీ ఇలాగే టేస్ట్ చేయాలి. ఫ్యాంటాస్టిక్, నాకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. సరే టేస్ట్ చేసి చెప్తా. విజిల్ ఇక్కడ ఉంది, కింద ఇందులో అక్కడ ఉంది. ఎక్కడున్న అక్కడున్న చెప్పులు మీరు వచ్చి తీసేట్టుగా శుభ్రంగా అక్కడ అందరూ ఉన్నారు. ఏ పని చేయనటువంటి అక్షర उसको बोला काम नहीं करे बोल रही है तो आके निकाल सकती है तो గారిలో నీకు బాగా నచ్చినటువంటి లక్షణం ఏంటి దీక్ష? उसमें क्या पसंद है నవ్వుతున్నా నవదీప్, నవ్వుతున్నా అర్చన. క్వశ్చన్ కి మనం ఇద్దరం లీడ్ అన్నమాట. ఓకే, కష్టపడి మూతను మూసినటువంటి ఆదర్శ్ గారు ఇప్పుడు జాగ్రత్తగా ఆదర్శ్ అయ్యే. స్టవ్ మీద పెట్టేసి इंडियस क्रिकेटर था ఉన్నాయా? ఉందా? ఓకే, ఈ కుక్కర్ని పెద్ద మంట మీద మనం దాదాపు అంటే మటన్ ఉడకాలి అని అంటే ఒక 3 విసులు కానీ 4 విసులు కానీ పెట్టుకుంటాం. సో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు 2 ఆన్ హై ఫ్లేమ్ అండ్ 2 ఆన్ లో ఫ్లేమ్. సో ఇది డెఫినెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. वो पता है पूरा आइडिया बनाता है దీక్ష గారు మీరు ఇంకా నా मैं इतना कॉन्फिडेंटली थोड़ी बोलेगा అర్చన कोई గారు మీకు నచ్చినటువంటి లక్షణం అర్చనలో నాకు నచ్చినది ఎంతైనా మా ఆర్గ్యుమెంట్స్ అయినా ఎంతైనా ఫైట్స్ అయినా ఏమైనా నాకు హెల్త్ ఇష్యూ ఏమైనా అవసరం ఉంది అంటే అన్ని మర్చిపోయి వచ్చి ఫేవర్ కానీ హెల్ప్ కానీ చేస్తుంది. అది నాకు ఇష్టం అర్చనలో. అట్లనే. సో అర్చన గారు కూడా కొంచెం మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట. चिढ़ा है उसमें भी कुछ अच्छा बात चल उसमें भी अच्छा ఆవిడేదో కష్టపడి ఏదో ఒకటి చెప్పారండి, కొంచెం దాని గురించి ఏదో ఆనందపడకూడదు. ఒకటి కాదు, ఉన్నది చెప్తాను. అంతా బాగా నెగిటివ్ గానే ఆలోచిస్తున్నారు మీరు. వెల్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ ఆదర్శ్. హరితేజ గారిలో మీకు బాగా నచ్చినటువంటి ఒక అంశం ఏ విషయం అన్నా తొందరగా నేర్చుకుని షీజ్ క్విక్ లర్నర్. సో हरीश में वो रेड जिसके लिए पछड़ी बना అది చాలా మంచి క్వాలిటీ అండి. నేను మరి మీకు శివపార్వతి గారి గురించి నచ్చిన అంశం అడగడం కావాలి కానీ ఆదర్శ్ బ్యాలెన్సింగ్ ద ఇమోషన్స్ లో ఆ మెడిటేట్ చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాటిని నీట్ గా బ్యాలెన్స్ చేయడం, సో వాటిని ఎక్కువ బర్స్ట్ అవుట్ అవ్వకుండా దాన్ని హోల్డ్ చేయడం బాగా అనిపిస్తుంది. ज़्यादा जल्दी गुस्सा नहीं होता है అరిచి పాటలు పాడి గందరగోళం చేసి अच्छा बैलेंस रहेगा ఎందుకన్నా నేను 3 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు 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 అంటే
వీళ్ళు ఒక మనిషి గురించి తెలుసు అని చెప్పడం కూడా పాపం నవ్వి. మీరు లాస్ట్ వీక్ ఇచ్చి మీరు చూపించిన వీడియోస్ చెప్పిన మాటలకి నాకు ఫుల్ వీక్ టార్చర్ చూపించారు ఇంట్లో. ఎవరు ఇంట్లోనా? ఆ, మనం చేసుకునేగా వాడు చూపించింది. నవీన్ గారు కరెక్ట్ గా గ్రహించారు. సో ఆదర్శ్ గారు చూసి మీరు నేర్చుకున్నారా బ్యాలెన్స్? లేదు చూసాను నేర్చుకోలేదు కానీ నాకు ఆల్రెడీ ఉందంట నాకు నిజంగానే బ్యాలెన్స్ ఉంది. కానీ బ్యాలెన్స్. ఏమన్నారు? ఐ యామ్ బ్యాలెన్స్ అన్నది. ఐ యామ్ బ్యాలెన్స్ అని పోయి బ్యాలెన్స్ అన్నాను. సారీ. ఇంబ్యాలెన్స్ అందరు అవుతారు తారక్ గారు. అయ్యో నేనే హైలీ ఎమోషనల్ పీపుల్. తెచ్చినారు. మీకు డాన్స్ వచ్చు, మీరు బ్యాలెన్స్ బాగా చేస్తారు అని చెప్తున్నాను అంతే. आईटी कुछ बोली क्या वो? आई एम बैलेंस మాట్లాడిస్తున్నారు నన్ను. तो इम्बैलेंस ఎంత బాగుతున్నా షోలో ఇక్కడ వారంతా వెళ్ళి మనం రికార్డింగ్ గనక డేటా అలా తీసుకుని కొన్ని అంటే ఐ మీన్ హార్డ్ డిస్క్ లో వేయగలిగితే దాదాపు ఇప్పటికి ఒక 12 జిగాబైట్ అయిపోయి ఉంటుంది. మరి మీరు కాకపోతే నావా ఏదో ఆదివారం శనివారం వచ్చి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను. మీరు కాకపోతే నావా? ఈ ఒక్క టమాటా మాత్రం హరితేజ గారులుగా కొంచెం బాగా ముదురుగా ఉన్నారు. एक टोमेटो టెన్షన్ లో ఉన్నారు. और ఈ सब టమాటా శివమాలజీ లాగా మెత్తగాను గట్టిగాను ఉన్నాడు. सबको एक एक ట్రాక్ అవ్వాల్సింది ఉంది. ఈ టమాటా ఆదర్శ లాగా తనలో తనే కోల్పోయి ఉన్నాడు. ఈ టమాటా దీక్ష గారు లాగా టెన్షన్ లో ఉంది. साइड ही खड़ी है। కరెక్ట్ గా అందులో 6 ఉన్నారు కాబట్టి తెలియకుండానే ఆ టమాటాలు వేసాను. అయితే దీంట్లో తారక్ గారు ఏంటంటే ఆ ఫైర్ అనమాట. सब में आ गया ఆ కింద ఆ ఫైర్ బిగ్ బాస్ అయితే అందులో ఉన్నటువంటి టొమాటోలు ఇంగ్రీడియంట్స్ నూనె నేను కింద ఫైర్ ఉంటే వేడిగా లేకపోతే చల్లగా ఉంటాను అనమాట. ऑयल बिग बॉस ఏందు గురు ఇది ఎంతసేపు ఉడితే ఎంతసేపు ఉంటా ఇంట్లో వద్దా వెళ్ళిపోమంటే పెట్టద్దు. నేను ఉండొద్దా? क्या बोल रहे పంపుతా నీకు భోజనం ఉండదు. Yes. అంతే. పాపం శివ నలిగి అలాగే నలిగి ఇది almost వెళ్ళిపోయాడు. కొంచెం కొంచెం ఇది కూడా అవుతుంది. ఈ టమాటాలు బాగానే మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ పొయ్యిని మనం కట్టేసుకుందాం. హరితేజ గారు నేను నాకు పని చేయాలి. చల్లరా కొంచెం ఇలా మూత తీసి పెట్టద్దాం. కొంచెం చల్లారగానే మీరు ఒక తిప్పాలి. బేసిక్ ఇవన్నీ నేను ఇందాక నూనె అన్నాను కదా, देख के इस तरह का देखने का मन नहीं सीजन पूरा अच्छा होगा शायद। సో నేను అనమాట బాగా అనమాట बहुत सारा अच्छा अच्छा बात कर रहे हैं सबको इंटरेस्ट है तो मतलब इन्वॉल्व कर क्या ఇద్దరు సేవ్ అవుతారు, ముగ్గురు సేవ్ అవుతారు, ఇంకో ఇద్దరు నెక్స్ట్ టైం వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే ఫర్ ఇన్స్టెన్స్ ఈ రోజు ఈ రోజు ఐ మీన్ అర్చన అండ్ దీక్ష గారు వీళ్ళిద్దరు మిగిలిపోయారు. వీళ్ళ మధ్యలో ఇప్పుడు నేను ఇందాక వచ్చినప్పుడు చూస్తే కరెక్ట్ గా బ్యాగ్స్ రెడీగా ఉన్నాయి. बैक रेडी డిసైడ్ అయిపోయారా? कोई एक निकले स्टार्ट చెప్తాను. ఎందుకంటే అర్చన అయితే చేస్తుంది ఏమనుకోదు కాబట్టి, అంటే దీక్ష కూడా ఏమనుకోదు పాపం. కానీ అర్చన నేను వచ్చే దగ్గర కంటిన్యూస్ అవుతుంది అంతే. నేను వచ్చే पार्टनर దగ్గర- और दीक्षा का तो नॉमिनेटेड होंगे है ना। సరే ఒకసారేమో లెగ్ పెట్టాడు, కాలు అలా పెట్టగానే అర్చన గారు నామినేట్ అవుతూనే వస్తున్నారు. కానీ దీంట్లో ఆ కాలు మళ్ళీ వెళ్ళట్లేదు. అది గమనించాలి. ఆ ఫస్ట్ అయితే एक्टिंग कर అది అర్చన ఇల్లు వస్తుంది. बालाजी అంటే నీకు ఓకే. గంట ఇది అరగంట हर आधे घंटे में బటర్ఫ్లైస్ బటర్ఫ్లై నాకేదో అవుతుంది. ఏదో అవుతుంది. నేనే కదా నెక్స్ట్. मैं ही नेक्स्ट हूँ ఇలాగా అందరూ ఫస్ట్ చెప్పారు, సెకండ్ చెప్పిన తర్వాత ఇదిగో అది జరిగేదే జరుగుతుంది. ఏం చెప్పినా ఏం ఊరికే ఇప్పుడు అవతల అడిగితే తిడుతున్నారు, కూర్చుంటేనేమో మైండ్ వేసేసుకుంటుంది డైరెక్ట్ గా లోపల సామాన్ సర్దనం అది తెలిసేలోపు సైట్ అవ్వడం అనమాట. మనిషి నేను ఎక్కువైనా నేను బాగానే ఉన్నాను చెప్తా. ఇది నా సామాన్ ఇది అయిపోయింది. दिखाने के लिए ఓకే, ऐसा एक्टिंग నా బ్రష్ ఉండిపోయింది అని చెప్పి లోపల ఇప్పుడు కూడా మీరు వచ్చే ముందు కూడా మీరు బ్రేక్ రేపు అన్నారు కదా, నేను సర్దిసుకుంటాను. पैकिंग कर लेते हैं మీరున్నారని ఇందాక మీ
టీం వచ్చిందండి దీక్షని ముందరే ధైర్యంగా ఇన్విటేట్ చేసేసా. తను అంటే చేయలేదు. సరిగ్గా చేయలే, కొంచెం చేసింది. ఇక్కడ నుంచి నిప్పు రవ్వలు అలా బయటకు వచ్చాయి. ఆ దీక్ష లేదు, నేను చేయట్లేదు. లేదు. ఇదిగో ఇప్పుడు ఎలాగో ఇద్దరిలో జరగచ్చు. సో మనం ఫ్రీజ్ ది ఇద్దరులో ప్లీజ్ జరగచ్చు. ఇద్దరులో జరగచ్చు. ఏం జరగచ్చు ఇద్దరికి? నువ్వు ఇలా ఆలోచించి నీ గడ్డం నిలిచిపోయినట్టుంది. వచ్చేప్పుడు కొంచెం నల్లగా ఉండి నీ గడ్డం ఇప్పుడు చల్లగా అయిపోయింది. దీక్ష గారు ఇప్పుడు ఈ వారం ఆవిడ కూడా నామినేషన్ ఉన్నారు కాబట్టి దీక్ష రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఈ లోపు ఇది చల్లారిపోయింది కాబట్టి ఎస్ చల్లారింది. ఇక గ్రైండర్ లో వేసి శివకి తెలుసు. ఇక్కడ ఒకటే వస్తాను. కొంచెం అందులో ఉప్పు వేయాలి. ఉప్పు ఇక్కడెక్కడో పెట్టాను. అడిగేశారా? अच्छा वो फ्राई करके उसको ये कर रहे हैं, अच्छा अभी इसको ग्राइंड करेगा. कोई अलग कैसे बना रहा है. అది సరిపోద్ది అనుకున్నా. తర్వాత టేస్ట్ చేసి అవసరం మళ్ళీ ఎక్కువ అది నీట్ గా అందులో వేసి ఒక తిప్పండి. దయచేసి నీళ్ళు వేయబాకండి. ఎస్ గో హెడ్. అర్చన శివబాలాజీ దీక్ష. ఈ గ్యాప్ లో కూడా అర్చన గారు ఒకసారి అర్థంలో అక్కడి నుంచి అది మీ ఇష్టం అండి. మీ నామినేషన్ ఎలిమినేషన్ ఒక సిచ్యువేషన్ మీకు బయట కూర్చున్నాం నేను వచ్చాను వచ్చి మళ్ళీ నేను వస్తాను. ఇక్కడికి జరగబోతూ ఒక తిప్పబోతున్నటువంటి కవితేజ గారు జాగ్రత్త. ఏం దీక్ష ఓకే రెడీ వాటర్ ఇవ్వండి. देखा వచ్చాను గురు. ఇలా ఈ టమాటా పచ్చడిని తిప్పేసాను. क्या अच्छा बना ఈ టెక్స్చర్ మీ అందరూ చూడండి. टेक्सचर ఈ ఇలా మన టమాటా పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పచ్చడి కొంచెం ఉడికితే మనం కూడా రెడీ అయిపోతుంది. ఈ లోపు దీన్ని ఒక సర్వింగ్ డిష్ లో తీసేసుకుందాం. నేను చేస్తానే పర్ఫార్మెన్స్ దగ్గర ఆగాలి అంటే పర్ఫార్మెన్స్ దగ్గరికి వెళ్ళండి. నేను రెడీ. ఎవరు దీక్ష ఎవరు శివబాలాజీ? దీక్ష మీరు దీక్ష ఎక్కువ చేసి మీరు శివబాలాజీ. అర్చన దీక్ష అంటే ఎక్కువ చేస్తుంది. ఎక్కువ చేస్తారో తక్కువ చేస్తారో పర్ఫార్మెన్స్ తర్వాత మీరు కూడా హరితేజ గారు లాగా ఒక మనిషి టాలెంట్ బయటికి తీసుకొద్దాం అనుకుంటుంటే నొక్కేయకండి. ఎస్ శివబాలాజీ గారు ఎందుకు నామినేట్ చేశాను శివ? నామినేషన్ అనేది ఒక ప్రాసెస్ కదా. अर्चना दीक्षा తింటా సన్ సైడ్ అప్ ఆమ్లెట్ కావాలి ఫేవరెట్. కానీ నేను తినను, మీరు అందరు నన్ను ఏడిపిస్తున్నారు తింటాం అనేసి. దగ్గరికి తీసుకుని హత్తుకుని అవుతున్నటువంటి శివబాలాజీ. శివబాలాజీ గారు సంత దొరికితే చాలనుకుంటున్నారు దగ్గరికి ముందు అలవాటు లేదు యాక్చువల్గా. ఏది అలవాట్లేదా? ఇక్కడ వచ్చిన తర్వాతనే. అంతే. ఎందుకంటే అది ప్యాంపర్ అని వీళ్ళు ఎక్కువ మధు వచ్చినప్పుడు నేను ఉండాల్సింది ఇంట్లో కరెక్ట్ గా దొరికిచ్చేసేవాడు చాలా విషయాలు. కుదరలేదు నాకు. क्या क्या जो बहुत अच्छी नहीं मालूम था तेरे बारे में. దొరికేలా చేయాలి కదా శివబాలాజీ గారు. మధు ముందు రాగానే సైలెంట్ అయిపోయి అలా పట్టేసుకొని అయ్యో అరే भागवत करने का आदत नहीं था उसको, तो बोला यहाँ आने के बाद ही धीरे धीरे ऐसे करना स्टार्ट हुआ. అక్కడ కూర్చొని వెళ్ళిపోయి వెళ్ళలేదు నువ్వు వెళ్ళలేదు. ఒక నిమిషం మా పాప మధు ఏమో అంతేనా నువ్వు జాగ్రత్తగా ఉండవు. నేను ఓకే బయలుదేరి అడిగాను చెప్పు ఎవరిని అడిగాను ఫస్ట్ వచ్చింది తనే కదా. ఫస్ట్ వచ్చినప్పుడు గేమ్ ఏంటో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. తను వచ్చాక చూశాడు, రియాక్ట్ అయ్యి మామూలుగా సంతోషం ఉంటుంది కదా చాలా మంది. అది మిస్ అయ్యి ఏం చెప్పకుండా ఎన్ని రకరకాలు కార్డు ఉంది. ఏంటి టాస్క్ ఎందుకు వచ్చింటాను. వచ్చింది మీ బ్రదర్ కదా? दीक्षा को भाई है. యా యా యువర్ ఓన్ బ్రదర్ కజిన్ I don't know. ఓన్ బ్రదర్.
మీరు బాగా అటాచ్డ్ ఆయనతో? వెరీ గుడ్, బికాజ్ యువర్ ఆల్ క్రైమ్. మీకు అప్పటికే మీకు చాలా వెయిటింగ్ ప్రెషర్ ఎక్కువైనట్టుంది మీకు. లాస్ట్ కదా, అప్పటి వరకు అందరికి వచ్చారు, నాకు రాలేదు. సో నేను వెయిట్ చేసిన మదర్ रिलेटिव का मीट का कुछ डे होगा, फैमिली मीट. దీక్ష గారి బ్రదర్ టాపిక్ తో పాటు మనం ఇంకో టాపిక్ కూడా మాట్లాడుతున్నాం. ఈ వేడి నూనెలో కొన్ని కరివేపాకులు क्या है? దీని మీద ये कर रहा है అలా వేసేద్దాం అన్నమాట. छौंक दे. चौक థ్యాంక్ యూ. పచ్చడి. శివబాలాజీ గారు హెల్ప్ చేసి అలా चटनी ఈ बना పచ్చడి కుక్ చేసాం. टमाटो टमाटो खट्टा सोच रहा था, चटनी बना वो बोला ना पचड़ी. పచ్చడి టమాటా పచ్చడి ఇది తీసుకెళ్లి మీరు డైనింగ్ టేబుల్ మీద పెట్టండి జాగ్రత్తగా. నో వన్ హ్యాస్ బటర్ ఫింగర్స్ హియర్, రైట్? బటర్ హ్యాండ్స్. దీక్ష గారు జాగ్రత్త. ఓకే, ఇది ఒక్కసారి మనం తెచ్చి చూసుకోవచ్చు అనుకుంటా. అవును, మీరు వచ్చారు ఫోన్ వచ్చారు పరిచారు దీపం వస్తే సౌండ్ లేదేంటి? లోపల సౌండ్ రాలేదు కొంచెం ఒక 5 minutes కదా మీకు చూపించలేదు రికార్డింగ్ చేస్తున్నారా? లైవ్ లో చూసాం అక్కడ. షోరూమ్ యాక్టివిటీ రూమ్ అయింది. कुछ एपिसोड का कुछ बताया. జీవితం దగ్గర వెళ్తుంది. నాకు చెప్పింది, నేను అడిగా, అక్కడ అక్కడ నుండే మాట్లాడలేదు, వచ్చి మొత్తం చెప్పింది అక్కడ. నేను అడిగి నేను మధ్యలో నేను ఉన్నాను మధ్యలో, ఇద్దరు మధ్యలో సోఫా దగ్గర పడుతుంటే ఇద్దరు సోఫా మీద మాట్లాడుతుంది. एक्टिंग कर అయ్యో అయ్యో ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం అంటే ఈ కుక్కర్ కి విసిల్ లేదు కాబట్టి మటన్ ఉడికిందా లేదా అనేది మనకి కరెక్ట్ గా తెలియాలి. నీళ్లు లేకపోతే మటన్ మాడిపోయే అవకాశాలు ఉంటాయి. కిచెన్ లో ఏది ఎక్కడ ఉందో అసలు దీక్ష గారికి తెలుసా? నాకు తెలుసు. ఎక్కడుంది ఏది? ఇంకా తెలుసు. ఇప్పుడు ఇప్పుడు దొరికేసి ఇంకా అడుగుతున్నాను. అక్కడ స్పూన్స్ ఉంటాయి, అక్కడ గెరెట్ क्या कहाँ पे पूछ रहा है उसका? కాయి చేసేది ఉంటుంది, కడాయి కూడా అక్కడ ఉంటుంది, దీంట్లో కుక్కర్ ఉంటుంది. ఓకే, ఫోక్ కావాలా? అక్కడ కప్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, ఇంకా చెప్పు. అక్కడ ఆట. ఇంకా చెప్పు ఉడకాలి, మూత పెట్టేసి. యువర్ సిస్టమ్ ఆల్సో కేమ్ కదా నాకు సీతాఫల్ పిక్చర్ తినేసారా? అయిపోయా? सीताफल दिया. सीताफल दिया था फूड में है ना. अच्छा अच्छा బియ్యంలో ఉన్నాయి. అయినా అది బయట పండిపోతుంది, ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లో కూడా పండిపోతుంది. మీరు దయచేసి పిల్లలకి చూపించండి. పిల్లలకి ఇలాంటి హానికరమైనటువంటి భయంకరమైనటువంటి వస్తువుల్ని చూపించగలరు. बनाना. బయట మగ్గిపోతుంది, తండిపోతున్నాయని అనుకున్నటువంటి ఈ అరటి పండుని లోపల పెడితే ఇలా తయారైంది. ఇది నాకు తెలిసి మొట్టమొదటిసారి మనం ఇంట్లో అందరినీ పంపించినప్పుడు అర్చన గారు దాచిపెట్టిన छुपा के रखी. మ్యూజియం లో దయచేసి దీన్ని మనం దీన్ని పడేయండి జాగ్రత్తగా. లేదు, మ్యూజియం లో పెడదాం. ये रखी थी ఫ్రీజర్ లో ప్రిజర్వ్ చేయండి. అబ్బో. फ्रीजर में. फ्रीजर रिजर्व करेंगे. ఇది నిన్న ఇది చూడాలి, మీరు టేస్ట్ చేయాలి. ఇది ట్రై చేయాలి. నానా బనా అది ఇది యాపిల్ ని గీలో రోస్ట్ చేసి ఎవరు చేశారు? హరి ఎప్పుడది? కాదు తినండి. నేను చేసా. ఇది నిన్న ట్రై చేయట్లేదు. ఇది వేడిగా తినాలా? ఇది ఇలా తిన్నా. మిల్క్ మేడ్ యాపిల్ రోస్టెడ్ ఇన్ గీ. एप्पल रोस्टेड की. వాళ్ళు ఏదో తినమంటున్నారు. బ్యాంక్ లో నా బ్యాలెన్స్ ₹2.30 ఉన్నాయి. क्या क्या? वो लोग कुछ तो खाने बोल रहे हैं. मेरे बैंक में ₹2.30 बचा है. वो लोग ఎవరు అక్కడ? నా ఏరు ఆ ఏనుగుని सर क्या? మేము ఆ ఏనుగు మీద మీరు రిక్షా మీద ఉన్న ఏనుగులకి టిప్పు సుల్తాన్ గారితో యుద్ధానికి వెళ్ళాలి. మా ఏనుగు కూతురు రాణిలతో మీరు ఎక్కడున్నారు? రోజు అధికారిగా రోజు దాడుకోవడానికి వెళ్ళుంటారు. ఇలాంటివి పెట్టే హౌస్ మొత్తం కంట్రోల్ చేసేస్తాం. కాదా? ఇలాంటివి పెట్టే అక్కడ కూడా రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ వెరీ గుడ్. బాగానే ఉందా ఇక్కడ? వచ్చేచ్చు. సీరియస్లీ బతికేయచ్చు.
మన అర్చన గారు అండ్ మదర్స్ Conversation ఇక్కడ విన్నారా మీరు ఎవరైనా తెలిసిన కాన్వర్సేషన్ ఏంటో? అమ్మా ఏంటి నేను కొంచెం అందరూ లాగుతున్నాను అంటున్నారు, లాగుతున్నానా? అలా మదర్ కొంచెం లాగే मम्मी भी बोली हाँ तो किया सब लोग बोल रहे हैं ऐसे से पहले ఇది आंटी अच्छा है మిమ్మల్ని కూడా అంటే నాకు మమ్మీకి ఒక సైన్ లాంగ్వేజ్ ఉంది. ఇట్లా నొక్కుతే అన్ని అర్థం చేసుకుంటూ ఉంటుంది అనమాట. బయటకి ఎక్కడికి వెళ్ళినా ఇలా నొక్కుతూ ఉంటే అర్థం చేసుకుంటాను. నేను ఆ రోజు ఇలా నొక్కుతున్నాను. అందుకే నేను గోల్డ్ వేసుకుంటాను నొక్కడానికి. పాప ఆవిడకి నిజంగా చూస్తే ఎన్ని గంటలు ఉంటాయో ఇక్కడ. ఆవిడ కూడా ఒక ఛాన్స్ అలా నొక్కడానికి ఇచ్చేసి ఉంటే ఎప్పుడో నొక్కుంది అంటావు బాలాజీ 30 నిమిషాలు ఉడికిపోతుంది. కానీ ఆ ఎక్స్పోజింగ్ వీడియోస్ ఎప్పుడైతే వచ్చాయో దాని తర్వాత మేము చచ్చిన పావులా పడున్నాం అనమాట. ఏమి చెప్పుకోకుండా మీరు ఉన్నారో పావులాగా, మీరు పావులా చచ్చిన పడుతున్నారా? పాము. मेरे पाँव लगा पड़ गया पाँव मतलब सांप किसको पीछे ऐसे ही वो सबको ही मरे हुए सांप जैसे सो गया था बोले तो అయిపోయింది, బర్గర్ అయిపోయింది, పనిష్మెంట్ కూడా వాడి కుక్కీ దాచిపెట్టిన చాక్లెట్, జామ్ బాటిల్, జామ్ జార్స్ నాకెక్కడ ఇచ్చారు? సుమగారికి ఇచ్చారు. అది కాదు బౌండరీ అంటే నేను వచ్చి చూస్తాను కాబట్టి ఇచ్చేసారు. పెట్టుకునేవాళ్ళుగా జాగ్రత్తగా ముందే నేను చూపించేస్తా బెటర్. ఇప్పుడు దాకా అబ్బాయిలు ఇచ్చిన వాళ్ళే కానీ దాచిపెట్టారు. పీపుల్ అయ్యాను. ఇప్పుడు కాసేపు ఆఫ్ చేసేద్దాం, మనం రెడీ అవుతుంది. నాకు కొంచెం ఇస్తాను, తీసుకున్నాను. ఆశ మీరే మాట్లాడాలి. మన ఫుల్గా ఆశ సార్ ఆశ ఆశ కరెక్ట్. మిమ్మల్ని చూసే తెలుసుకో. ఆశ అవును, అతి ఆశ. टाइम पास करना నాకు ఆఖరి వారం వచ్చేసింది కాబట్టి మీతో మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్స్ లేవు. సరదా ఊరికి అలా ఒక్కొక్కరు కాళ్ళు పట్టుకుని అలా లాగితే బాగుంటుంది అని సిఫారసు ఒక్కడు తప్ప. అన్ని उसी को पकड़ते हैं అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా लोग काम के वो चाहते हैं రాదు ప్రెసిడెంట్ రాదు. వస్తే తెలుస్తుంది. ఏ సాంగ్ లో ఏదో వేసాం మనం. నొప్పి నాలాగా నువ్వు ఇంకా నేర్చుకోవాలి. ఎంతో అద్భుతంగా ఈ మటన్ ఇప్పుడు ఉడికింది కాబట్టి अच्छा सॉफ्ट आराम से మనం करेंगे పలావ్కి రెడీ చేసేసుకుందాం. కాసేపు ఈ మటన్ ని ఇక్కడే పెడతాను. ఇప్పుడు పలావ్ చేయడానికి ఒక మంచి గిన్నె ఉందా? మీరు 14 మందికి వండి పెట్టేప్పుడు గిన్నెలు ఉండేవంటగా, యా అలాంటి గిన్నెను ఒకసారి ఇస్తే అది కొంచెం వేడిగా ఉంటుంది. అర్చన గారు మేము వాసనతో ఆకలి తీరదు. కొంచెం దూరంగా ఉంటే మీరు అప్పుడే దాన్ని తినేసిన ఇంకొంచెం ముందుకు వెళ్ళే ముందు ఒకసారి హౌస్ మేట్స్ అందరికి ఊది మరి ఈ గ్రేవీ టేస్ట్ చేద్దాం. ग्रेवी टेस्ट करना వేడిగా ఉంటుంది, త్వరగా. చాలా థ్యాంక్ యూ. ఊరికే చెప్పు, నేనేమి నామినేట్ ఆయిల్ కొంచెం ఎక్కువైంది. ఆయిల్ అలాగే ఉండాలి. ఆయిల్ లేకపోతే బాగోదు. వెరీ నైస్. వేడిగా ఉంటుంది. కొంచెం కారంగానే ఉంటుంది. అవ్వండి. స్పైసీగా క్రేజీగా లెమన్ అది మీకు ఆయిల్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. तो थोड़ा करके दे रहे क्या सबको बिरयानी अभी नहीं ग्रेवी टेस्ट करवा रहा है చూసుకుంటూ ఉండండి. टेस्ट వేడిగా ఉంటుంది. बिरयानी का होता है यही है बस मटन पुलाव हाँ मटन అర్చన గారు మీరు अभी तो राइस बनाना है हाँ కారం सिर्फ मटन अलग से बनेगा ओके ओके हाँ हाँ నెక్స్ట్ తాలింపు వేసేప్పుడు అవన్నీ సరిగ్గా పెడతాయి. अभी अलग से मिला के करें सब कोई आराम से पिए खाए उसका आउच- आउच हो गया కాసేపట్లో వీఆర్ మూవింగ్ ఆన్ టు ద ఫైనల్ స్టెప్ ఆఫ్ దిస్ పలావ్. కొంచెం ఇందులో
ఆల్రెడీ అందులో నూనె ఉంది కాబట్టి ఎక్కువ నూనె కాకుండా అంతే నూనె పోసి రైస్ ना సో మా ఇంట్లో నాకు ఎవ్రీ సండే కీప్ కుకింగ్ एवरी संडे అన్ని ఊరికే నా గురించి గొప్పగా చెప్పొద్దు కానీ మీకు బాగా నచ్చేది అన్ని सब पसंद है బేసిక్గా ఆమె ఫుడీ ఓ 4 దాల్చిన చెక్కలు వేసాం, కొన్ని మిరియాలు, కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, स्पाइसेस కొంచెం షాజీ. అలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్లైస్డ్ ఆనియన్స్ అలాగే అసలు slice किया हुआ है। చేస్తారా నా కోసం? ఈ స్లైస్డ్ ఆనియన్స్ ని మనం ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నాకు ఒక చిన్న పని చేయాలి మీరు. ఆ అన్నం గిన్నెలో అన్నం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆ నీళ్లు వార్చేసి ఒక ఫ్రెష్ Mint. కప్ తీసుకొని జస్ట్ కొలవండి ఎన్ని కప్పులు అన్నం వస్తుంది అని. कितना कप है దాని उस हिसाब से पानी डालने के लिए నాకు ఎందుకో డౌట్ ఈ గిన్నెలో పడుతుందా అని. అదే కొంతవరకు ఎంతో రూపాయి శాతం ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి. ఇందులో మనం కొన్ని పుదీనా ఆకుల్ని అలాగే వేసేద్దాం. ఈ పుదీనా ఆకులు ఇందులో కొంచెం రైస్. మీరు ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు వేసాం. कप वो मेजर करके उस हिसाब से फिर पानी डालेंगे ఇప్పుడు థ్యాంక్ యూ. అలాగే కొన్ని టొమాటోస్ వేసాం. ఈ ఈ టమాటాలు అనేవి కొంచెం మగ్గాలి. మగ్గేలోపు శివబాలాజీ గారిని నానబెట్టినటువంటి బియ్యాన్ని కొలవమని చెప్పాను. మనం బేసిక్గా ఏం చేయబోతున్నాం అంటే ఎంత బియ్యం ఉందో అంటే ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు మనం వేస్తాం అనమాట. ఎందుకంటే అన్నం కరెక్ట్గా ఉడకాలి కాబట్టి. ఈ టమాటాలు మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఈ మటన్ని 1.5 टाइम वो राइस पानी में डाल दो। पानी अच्छा थोड़ा कुछ छौंक के बाद సరిపోతుంది మటన్ చూడాలి. హరితేజ గారు కొంచెం హెల్ప్ చేస్తారు వచ్చి ఇక్కడ మీరు ఏం ఫీల్ అవ్వాలంటే ఏం పర్లేదు ఈ మంటను తగ్గించండి కొంచెం. పక్కొచ్చారు गरम होगा पूरा బాగుంది. वो तीखा का ये भी आता है ना శోభరాజ్ గారు దీన్ని తిప్పండి. ఇంకో గరిట ఉందా తెచ్చుకోండి. దీన్ని తిప్పండి మీరు కూడా. दो में कर रहा है యాక్చువల్గా ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు వేయాలి. సో ఆల్రెడీ అన్నం ఉడికింది కాబట్టి అంటే నానబెట్టిన అన్నం కాబట్టి ఆల్రెడీ సో క్వాంటిటీ ఎక్కువైంది. సో మనం 6 గ్లాసులు వచ్చిందంటే మనం 6 గ్లాసుల కింద 6 కప్పుల కింద లెక్కేసుకుందాం అనుకుంటాను నేను. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిగ్గా సరిపోయిందా లేదా చూడాలి. भिगो के ఇంతకీ నేను ఎప్పుడు నానబెట్టిన అన్నంతో చేయలేదు. సరిపోతుంది. సో కొంచెం అన్నం బాయిల్ అవ్వగానే క్లోజ్ ఇట్ అండ్ కీప్ ఇట్ సైడ్. బ్రదర్స్ ఐ థింక్ ఇట్ ఇస్ రెడీ. ఒకసారి ఇట్స్ గుడ్ బ్రదర్. दही ये है क्या मतलब रायता रहता होगा So I'm almost done with my palav and it's time for me to say goodbye. Okay? ఫోన్ చేయట్లేదు మాతో ప్లీజ్ టేస్ట్ చేయండి కప్లో పెట్టిస్తాను నేను పర్లేదు మీరు ఆగండి. మీరు అలా కూర్చున్నారు. రెడీ. ఫైనల్ గా మన పలావ్ రెడీ అయిపోయింది. ఈ గ్యాప్ లో నవదీప్ గారు, ఆదర్శ్ గారు, శివబాలాజీ గారి ఆధ్వర్యంలో దీక్ష గారి హెల్ప్ తో ఓ రైతా కూడా వండుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ 2 గిన్నెలు అయిపోయాయి కాబట్టి ఈ గిన్నెని ఆ టేబుల్ మీద పెడదాం. వాళ్ళందరినీ ప్లేట్లు తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ కొంచెం కొంచెం అలా సర్వ్ చేసి నేను ఈ లోన్ చేసి వెళ్ళిపోతాను అనమాట. సో ప్లీజ్ హెల్ప్ మీ. శుభ్రంగా ఇంకో పట్టు తీసుకుని ఈ గిన్నెని జాగ్రత్తగా అక్కడ తెచ్చేయండి. ఇది ఇలాగే పెట్టేసుగా వేడిగా. ఓకే. నేను ఇది ఎంత బాగుందో అద్భుతంగా ఉందో చూద్దాం. ఆవిడ మళ్ళీ క్యూట్ గీట్ అంటున్నాను.
ఆదర్శ్ ఇందాక నుంచి బాగా వెయిట్ చేస్తున్నారు కాబట్టి first ఆదర్శ్ उस समय भी जब वो टेस्ट कर रहा था ना मुंह में पानी आ रहा था కానీ బట్టలు देखिए ట్రై చేయండి खाने का मन हो रहा नहीं मटर पुलाव देख के वीकेंड में खाना ही पड़ेगा ఇంకా నాకు ఫేవర్ చేస్తారా అందులో మటన్ ముక్కలు ఎన్ని ఉన్నాయో నేను అడగను కానీ అన్నం మెతుకులు ఎన్ని ఉన్నాయో లెక్కలుతారా Just kidding. ప్రేమతో ఉండేటటువంటి టమాటా పచ్చడిని ఆవిడ నాతో ఎంత ప్రేమగా లేకపోయినా కూడా అయ్యో ये झगड़ा करते रहते हो అన్నం మీద పెడతాను उससे भी झगड़ा करती हूँ సో क्या अच्छा हुआ ఇలాగే మీరు అందరూ బి హ్యాపీ ఎంజాయ్ యువర్ మీల్ హ్యావ్ ఫన్ గాడ్ బ్లెస్ యూ పీపుల్ ఐ షుడ్ సీ యూ సూన్ చాలా 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 హ్యాపీ యు ఆల్ హ్యావ్ ఫన్ నా కోట్ నాకు ఇచ్చేస్తే థ్యాంక్ యూ నేను ఆ మెయిన్ గేట్ గుండా బయటికి వెళ్ళిపోతాను గాడ్ బ్లెస్ యూ ఐ షుడ్ సీ యూ ఇన్ ద ఫినాలే అగైన్ బాగా फाइनल आ गया शायद ऑलमोस्ट हाँ क्योंकि कम ही दिख रहा है భోజనం చేసిన తర్వాత పలవదాత సుఖీ భవన్ అనుకోండి అందరూ గాడ్ బ్లెస్ యూ బాయ్ థ్యాంక్ యూ ఇంతకంటే డిలే చేస్తే బిగ్ బాస్ ఒప్పుకోరు థ్యాంక్స్ బిగ్ బాస్ ఇంట్లోకి నన్ను రానిచ్చినందుకు ఎన్నో విషయాలు వీళ్ళతో షేర్ చేసుకున్నందుకు ఇప్పుడు నేను బయటకు వచ్చేస్తాను వీళ్ళతో మిగతా విషయాలు త్వరలో మాట్లాడేసుకుందాం బాయ్ 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 అది మీరు మీరు గొడవ దూకేసాగా अच्छा जाने नहीं दे रहा దూకేస్తాను ఇప్పుడు नहीं गोड़ दुखिस्ताను हाँ? కన్ఫ్యూజన్ ఉందండి जंप करके चलो जंप दीवार में से టమ్మీ టమ్మీ सब जा रहे हैं खाने के लिए నీకు పెడతాను ఉల్లిపాయతో తినకు అలాగే టొమాటో పచ్చడి కూడా ओ मजा आ गया एक्चुअली मुंह में पानी आ गया देख के है ना मटन पुलाव ऐसा देख के पचड़ी खाने का मन हो रहा पूरा पूरा ये अरे स्पाइसी देखा- तो हमको ऐसी भी स्पाइसी थोड़ा पसंद नहीं है तो ये वीकेंड तो कंफर्म हो गया अपना खाने का Menu fix हो गया। पक्का है या तो मटन पुलाव एक्चुअली वो बहुत लाइक एक बोलता है ना सबका एक स्टाइल रहता है बनाने का हाँ। कुछ डिफरेंट है वैसा ट्राई किया जा सकता है लाइक इजीली वो ट्राई कर सकते कुकिंग हैं। का चैनल खोल सकते हैं है ना तो जो भी शोज इजीली कर सकते हैं मतलब कुकिंग का भी शौक है भाई हाँ वो बताया ना पैशन है माना एक तरह से स्ट्रेस बस्टर हाँ अच्छा एंड ये वीडियो देखने के पहले हम सोच रहे थे कि 46 मिनट्स कैसे होगा हाँ। कैसे खत्म होगा पता नहीं पता नहीं चला देगी बोरिंग होगा कैसे होगा बट Correct, वो correct. ऐसे ही निकल गया बस हाँ बातचीत ऐसे कॉमेडी कर करके मतलब सबको इतना इन्वॉल्व रखा था वो कंटिन्यूस यार माने वो मतलब- खाना भी चल रहा है फिर वो हाँ, बातचीत उनके बातचीत साथ भी एंड कुकिंग भी पूरा सब साथ में अच्छा था क्या एनर्जी 47 मिनट ये हम देख रहे हैं पूरा एनर्जी के साथ वहां तो और ज्यादा टाइम और लगा ज्यादा होगा। हाँ वही और वो थोड़ा कॉमेडी लग रहा है बालाजी वो नवदीप और वो दीक्षा ऐसा सब कॉमेडी वो लग सब रहा है ना चिढ़ा रहा था टांग खींच रहा था सबका हाँ। और क्या अच्छा था तो दोस्तों अब मुझे बताइए कि वो आदर्श जो है वो क्रिकेट खेलता है क्या मुझे ऐसा लग रहा है कि मैंने सीसीएल में सीसीएल में देखा है ऐसा लग रहा है मुझे बैट्समैन या ऑलराउंडर है वो और एक के बारे में वो जिसके बारे में बोल रहे थे उसका भाई आया था मिलने के लिए वो उसको भी कहीं देखा हुआ लग रहा है कोई टीवी एक्ट्रेस है या कोई मूवी में काम की है भाई नहीं हमने देखा हाँ वो जो बोली ना कि जब फैमिली वीक था उसमें उसका भाई आता है लास्ट में नहीं देखा, मैं भी पहली बार देखा उसको। तो वो एक मुझे एंड दोस्तों सबसे बड़ा क्वेश्चन एक्चुअली सीजन 1 का विनर कौन है हमको बिल्कुल मालूम नहीं है तो बताइएगा कि इसका सीजन 1 का विनर कौन था तो ठीक है दोस्तों हमको तो बहुत मजा आया देख के एक्चुअली 46 मिनट्स पता ही नहीं चला हमको पूरा काफी इंटरेस्टिंग था बहुत एनर्जी एंड जूनियर एनटीआर जबरदस्त किया मतलब लाइक पूरा इन्वॉल्व होके इतना एनर्जी के मतलब एक ही इंसान एक ही पर्सन 7-8 लोग से कंटिन्यूस इंटरेक्शन चल रहा है हाँ। खाना बन रहा है सब मजा कुछ आया एक साथ कर रहे थे। और बहुत कुछ जानने में लगा लाइक फूडी है बोल के और पैशन था चाइल्डहुड में वो जो रगड़ा चाट होता खाने का शौक हम लोग भी था ना लाइक मेरे को तो याद है मैं भी घर से पैसा लेके जाता था चाट वाट फूडी है और क्या हाँ तो अच्छा लगा बहुत देख के और वो भी सुनने मिला कि नॉर्मली वो घर पे उनके एक्चुअली होममेड ही सब स्पाइसेस मसाला बनता है भी मसाला घर पे जो बनता बनता है वो
घर पे ही उनके मम्मी बनाते हैं, तो बहुत कुछ जानने मिला, अच्छा लगा एपिसोड देख के। होप दोस्तों आपको भी बहुत मजा आया होगा ये एपिसोड, कुकिंग एपिसोड देख के। ठीक है दोस्तों, ऐसे ही हमको भी भूख लग रहा है, अभी सोच रहे जाके खाएंगे। ठीक है दोस्तों, अगले वीडियो में मिलते हैं, तब तक के लिए अलविदा, टेक केयर, बाय।